బీబీజీ అమరావతి వెంచర్స్ లో మహాశివరాత్రి బంపర్ ఆఫర్ 15 రోజుల్లో ఫుల్ పేమెంట్ చేస్తే ప్లాట్ రిజిస్ట్రేషన్ ఫ్రీ. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 04069032244. వెల్కమ్ టు సుమన్ టీవీ. మన శివశంకర్ వరప్రసాద్ మనం చూసాం. దాదాపు 400 కోట్లకి వచ్చేసింది. త్వరలో 500 కోట్లకి క్లబ్లోకి వెళ్ళబోతుంది. అన్ని రికార్డులు చెరిపేస్తుంది. ప్రపంచ చరిత్రలో సినిమా రంగంలో 7 పదుల వయసులో మన శివశంకర్ వరప్రసాద్ సృష్టిస్తున్న సునామీ మామూలుగా లేదు. ఓకే, ఆల్ టైమ్ ఇండస్ట్రీ సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు, బాగుంది. ఆ సందర్భంగా చిరంజీవి గారు మాట్లాడి భావోద్వేగంతో ఇండస్ట్రీ ఏంటి, ఇండస్ట్రీ 24 క్రాఫ్ట్స్ ఏంటి, దాంట్లో పనిచేసే వాళ్ళ తీరుతెల్లు ఏంటి, ఇండస్ట్రీ బాగుంటే బాగుంటుంది, అందరం బాగుంటాము, దాని మీద ఆధారపడి వేలాది మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందని చెప్పి మంచి మాటలు చెప్పారు. అది స్వయంగా మనం కూడా చూసాం కాబట్టి. మరి దీన్ని ఆ సందర్భంగా ఆయన మాట్లాడిన దాంట్లో అందరినీ ప్రశంసిస్తా ఇండస్ట్రీస్ని మనకు ఎంతో ఇచ్చింది, ఆహ్లాదకరంగా కోట్లాది మంది అభిమానులు సంపాదించగలుగుతున్నాం. ఈ రోజు చాలా రోజుల తర్వాత థియేటర్ యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళందరూ కూడా వచ్చి షీల్డ్ ఇస్తుంటే పండగ వాతావరణంలో ఉంది. ఇది దశాబ్దం క్రితం జరిగింది, దశాబ్దం తర్వాత మనం చూస్తున్నాం అన్నాడు. ఇది ఆహ్లాదకరమైన బాగానే ఉంది. నాటి మాటన తన కుమార్తె సుష్మిత గోల్డ్ బాక్స్ సంస్థను స్థాపించి అనేక వెబ్ సిరీస్ చేసిన తర్వాత తనకిష్టమైన రంగంలో, నిర్మాత రంగంలో ప్రవేశించింది. సాహు గార్పాటితో పాటు ఈ సినిమా తీశారు. ఈ సినిమా పెట్టుబడి పెట్టిన దానికి 4 డబ్బులు వచ్చేసింది, అంతా బాగుంది. ఒక మహిళని సపోర్ట్ చేయడానికి ఒక బిడ్డ అనేది పక్కన పెడితే ఆయన కొనిదెల అమ్మ ఇంటి పేరు చెడగొట్టకుండా చక్కగా తీయమని చెప్పి ఆ సినిమా ప్రారంభోత్సవం అప్పుడు చెప్పాడు. తండ్రికి తగ్గ తనయ్యగా ఎట్లయితే గ్లోబల్ స్టార్గా రామచంద్ర ఎదిగారు, అదేవిధంగా కూతురు సుష్మిత గారు కూడా చాలా డిసిప్లిన్గా తనకి ఇష్టమైన రంగాన్ని మిగతా వాళ్ళకి ఆదర్శంగా, ఆనాటి విజయ నిర్మల గారు మనం అనేక సినిమాలు తీసి దర్శకురాలుగా గిన్నిస్ బుక్ రికార్డు సాధించింది. ఆ తర్వాత ఆ నెక్స్ట్ జనరేషన్లో ఎవరు లేరు. ఇప్పుడు చిరంజీవి గారి కూతురుగా ఆమె డబ్బులు ఖర్చు పెట్టుకొని సినిమా తీయటం, తక్కువ బడ్జెట్లో సినిమా తీయటం ఈ రోజు కలెక్షన్ సునామీ మనం చూడొచ్చు. మరి నేటి తరానికి స్ఫూర్తి కదా సుష్మిత గారు, తండ్రి పేరు నిర్వర్తించింది కదా. దానికి ఆ అమ్మాయి కూడా ప్రవేశపెట్టినప్పుడు సుష్మిత గారు నేను చెప్పింది ఒకటే, నా బిడ్డని కాదు, నేనేం రూపాయి ఇవ్వలేదు, కష్టపడి వచ్చింది, ఈ రోజు సక్సెస్ సాధించింది. ఏదైతే ఉందో కాస్టింగ్ కౌచ్ అనేది చాలామంది చెప్తా ఉన్నారు, ఇండస్ట్రీలో అది లేదు అని చెప్పి అన్నారు. తప్పేముంది ఆయన? చిరంజీవి గారు 4 దశాబ్దాల అనుభవంలో ఆయన చూడలేదు, హీరోయిన్లు ఎవరు కూడా ఆ రోజు కంప్లైంట్ ఇవ్వలేదు, కమిట్మెంట్ ఇవ్వలేదు అని చెప్పాడు. మనం అర్థంలో చూసుకుంటే మనం ఎలానో అట్లా మనం స్ట్రాంగ్గా ఉండాలి, మనం ఎక్కడ లొంగకూడదని చెప్పాడు. తన కూతురే కాకుండా కమింగ్ నిర్మాతలకి చెప్పిన తప్పేం కాదే. మరి చిన్మయ్య ఎందుకు స్పందిస్తుంది? ప్రతి దానికి వివాదాల కేంద్ర బిందువుగా ఈ చిన్మయ్య అనే ఆమె వర్క్ ప్లేస్లో హెరాస్మెంట్ జరుగుతుంది, కమిట్మెంట్ అడిగారు, నన్ను వేధించారు, మా తల్లి సమక్షంలో వేధించారు ఆమె. తర్వాత సోషల్ యాక్టివిటీస్ సునీత కృష్ణన్ కావచ్చు, ఉమెన్ రిజెక్ట్ ఈరోజు ఒక ఆంగ్ల పత్రికలో చూస్తూ ఉంటే టైమ్స్లో ఇట్స్ పవర్ డైనమిక్స్ నాట్ ఇండివిజువల్ చాయిస్ అని చెప్పేసి ఉమెన్ రిజెక్ట్ చిరంజీవి కాస్టింగ్ కౌచ్ లాజిక్ అంట. చిరంజీవి గారు చెప్పింది ఉమెన్ వివేదిస్తున్నారంట. అదేవిధంగా ఇంకో పేపర్ లోపల చూసుకుంటే పబ్లిక్ ర్యాగ్స్ అగెనిస్ట్ చిరంజీవి రిమార్క్స్ అని. అంటే వీళ్ళంతా ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు? ఎప్పుడో చెప్పిన వీళ్ళ వర్క్ ప్లేస్లో ఎదుర్కొన్న ఇబ్బందులు, ఈ కాస్టింగ్ కౌచ్ గురించి ఆనాటి చెప్పింది అనుష్క శెట్టి కావచ్చు, మిగతా వాళ్ళు చెప్పినాయి ఆ రోజు 2016-17 ఇంటర్వ్యూలో చెప్పినాయి, 2024లో చెప్పినాయి, ఈరోజు ఈ పేపర్లో వేసుకొని ఎందుకు చిరంజీవి గారిని డిఫెమ్ చేయాలనుకుంటున్నారు? పబ్లిక్ ర్యాగ్స్ అగెనిస్ట్ చిరంజీవి రిమార్క్స్ అంటున్నారు. చిరంజీవి గారు ఏం తప్పు చేశాడు? మరి ఇది చూడాలా. 2014, 2026లో, 2020లో ఇవన్నీ చెప్పినవి చూస్తే ఒక రకంగా అప్పుడు ఇప్పుడు తీసుకొచ్చి చిరంజీవి గారు చెప్పింది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఈ పత్రిక ఎలా డిసైడ్ చేస్తుంది? ఆయన చెప్పింది తప్పేం కాదు కదా. వర్క్ ప్లేస్లో ఎటువంటి కాస్టింగ్ కౌచ్ లేదు. మరి ఆమె కూడా చెప్పింది కూడా ఒకసారి చూస్తే ఈ చిన్మయ్య అనే ఆమె ప్రతిదానికి వివాదాలకి కేంద్ర బిందువుగా మారిపోతూ ఉన్నారు. ఆమె చెప్పింది ఏంటి? చిరంజీవి గారు నటించిన కాలంలో అవి ఏమీ లేవు, కమిట్మెంట్ అంటే ఇక్కడ మనం వాళ్ళు చెప్పింది, నిర్మాతలు చెప్పింది, దర్శకులు చెప్పింది వినాల్సిందే, కమిట్మెంట్ అంటే అన్ని రకాల వేధింపులకు గురి కావాల్సిందే అని చెప్పి చిన్మయ్య చెప్తున్నారు. మరి చిరంజీవి గారు ఉన్నప్పుడు ఏం జరగలేదు కదా. మరి ఇప్పుడు కూడా జరగదు అని చెప్పి ఆయన భావ వ్యక్తీకరణ కూడా తప్పు అనుకుంటే ఎలా? రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎవరీవేర్ ఇన్ ఇండియా, ఆర్టికల్ 14, ఆర్టికల్ 21, ఆర్టికల్ 17 ఏం చెప్తుంది? భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. అంటే తన కూతురులాగా అనేక మంది ఇండస్ట్రీకి రాండి, నిర్మాతలు కాండి, పేరు ప్రతిష్టలు, డబ్బు సంపాదించుకోండి, 10 మందికి ఉపాధి కల్పించండి అని చెప్పటం ఒక తండ్రిగా ఆయన చేసింది తప్ప ఆయన అనుభవంతో లేదు. వీళ్ళ వయసు, వీళ్ళు ఎవరినైతే విమర్శించేవాళ్ళు ఈ పత్రిక దాన్ని ఆధారంగా తీసుకొని ఎప్పుడు 2014, 2020లో అనుష్క శెట్టి వీళ్ళందరూ అన్న మాటలు కూడా ఇప్పుడు తీసుకొచ్చి వీళ్ళంతా ఆయన్ని ర్యాక్ చేస్తున్నారు. ఉమెన్ రిజెక్ట్ చిరంజీవి కాస్టింగ్ కౌచ్ లాజిక్ అంటున్నారంటే సరే వాళ్ళ విఘ్నతకి వదిలేయాలా? ఇది ఎవరి యొక్క లాభం కోసం, ఎవరి స్వలాభాపేక్ష కోసం? చిరంజీవి గారిది ఇప్పుడు కాదు, ప్రతి దానికి ఏదో ఒక లాజిక్ తీసుకుని ఆయన విమర్శించారు. ఆయన విమర్శించే కొద్ది ఎదిగాడు తప్పితే ఆయన ఎవరు కూడా ఆయన సీటు కానీ ఆయన కూడా ఎవరు ఏమి చేయలేరు. చాలా గర్భంలో కలిసిపోయారు ఆయన విమర్శించిన వాళ్ళు చాలా మంది. కాబట్టి చిరంజీవి గారు చెప్పింది ఇండస్ట్రీ మంచికి, మంచి నిర్మాతలు రావాలి, మంచి దర్శకులు రావాలి, మీకేం భయపడకుండా ఇండస్ట్రీకి రండి, మీరు దృఢంగా ఉండండి, ఎవరికేం భయపడాల్సిన అవసరం లేదని చెప్పింది మంచిది తీసుకోండి. ఆయన ఎప్పుడు చెడు చెవులో చెప్పండి
ఉండే మంచి 10 మందిలో చెప్పండి అంటాడు. అందరి వాడు ఆయన. 6 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు వచ్చినాయి. 1975 ప్రాణం ఖరీదు నుంచి ఆ తర్వాత విజేత, లేకపోతే ఒక రుద్రవీణ కావచ్చు, ఒక స్వయం కృషి కావచ్చు, ఒక స్టాలిన్ కావచ్చు, ఈనాటి వాల్తేరు వీరయ్య, ఆ తర్వాత మనశంకర వరప్రసాద్ కావచ్చు. ఒకే గ్రాఫ్‌లో ఎలుగుతా నేటి హీరోలకి ఆయనకి మించినోడు ఎవరు లేరు. ఆయన నెంబర్ 1 అని చెప్పి అనే పరిస్థితి ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉండే ఆయన బెగ్గర్ దెన్ బచ్చన్. ₹1,00,00,000 మొదటి పారితోషికం తీసుకున్న వ్యక్తి. కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా అని అమితాబ్ బచ్చన్ గారు చెప్పిన వ్యక్తి. దేశంలో అత్యున్నతమైన ద్వితీయ పురస్కారం పద్మ విభూషణ్ పొందిన వ్యక్తి. ఈ రోజు మోదీ గారు పవన్ చిరంజీవి గారిని చేతులు ఎత్తి ఇది దేశానికి కావాలని చూపించిన ఆ వ్యక్తిని బ్లడ్ బ్యాంక్ పెట్టి, ఒక ఐ బ్యాంక్ పెట్టి 24 క్రాఫ్ట్స్ కి 8 మాసాల పాటు నిత్యావసర వస్తువులు ఇచ్చి లక్షలాది మందిని కాపాడే ఆ వ్యక్తి ఇచ్చిన సలహాని తీసుకోండి. అంతే తప్పితే ఆయన సలహా ఏదో తప్పని భావించినట్టు ఈ చిన్మయ్యలు కావచ్చు, సింతా కృష్ణ కావచ్చు, స్వచ్ఛంద సంఘాలు కావచ్చు, విమర్శిస్తే రేపు మీ పరిస్థితిని కూడా ఆలోచించుకోండి. ఆయన చెప్పిన మంచిని తీసుకోండి. అంతే తప్పితే చిరంజీవి గారు ఏదో దీన్ని పెద్దది చేసి దీని మీడియాలో ప్రాప్తం కోసం, ఐడెంటిటీ క్రైసిస్ కోసం ఆ వ్యక్తి చెప్పాడు కాబట్టి చిరంజీవి గారు మనం కూడా చెప్తే మనం కూడా మీడియాలో కనపడతామనే భావంతో ఇలా చేయడం కరెక్ట్ కాదు. సుష్మిత గారి లాగా అనేక మంది నిర్మాతలు ఇండస్ట్రీకి రావాలి. మీరు సినిమాలు తీయండి, పేరు ప్రతిష్టలు సాధించి డబ్బు సంపాదించండి, ఈ సమాజానికి టు డూ సంథింగ్ అవర్ సొసైటీ అని ఆయన చెప్పాడే తప్పితే ఆయన చెప్పిన దాంట్లో 1% కూడా తప్పు లేదని మేధావులు, విఘ్నులు చెప్తున్నమాట. ఏదైనా చిరంజీవి గారు ఆయన మంచి సినిమాలు తీస్తా నేటి దర్శకులకు ఆదర్శంగా చేసుకుంటూ అనిల్ రావిపూడి గారికి కూడా ₹2,60,00,000 కారు కూడా గిఫ్ట్ ఇచ్చాడు. మరిన్ని మంచి సినిమాలు తీయమని చెప్పాడు. దీన్ని స్పోర్టివ్గా తీసుకోండి. చిత్రతారాగణంతో పాటు యావత్ ఇండస్ట్రీ కావచ్చు, ఉభయ తెలుగు రాష్ట్రాలు కావచ్చు, థియేటర్ యాజమాన్యాలు కూడా ఈ పండుగ వాతావరణంలో జరిగిన మనశివ ప్రసాద్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ సెలబ్రేషన్ ఘనంగా జరిగింది. దీని సందర్భంగా వచ్చిన మాటని పట్టుకొని లాగి పీకి ఏదో చేద్దాం అనుకుంటే పాపం వాళ్ళ ఆశలు అడియాశలు అనేది స్పష్టమైపోయింది.